ఇది చైన్ సిస్టమా లేదా ఇది చైన్ బిజినెసా? ఎస్, బ్రైట్ మార్నింగ్ డియర్ లీడర్స్, మై సెల్ఫ్ విఘ్నేశ్వన్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తూ ఉంటామో, వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా మన ప్రోడక్ట్ గురించి, మన కంపెనీ గురించి, మన ప్లాన్ గురించి ఎప్పుడైతే అవతల పర్సన్స్తో షేర్ చేసుకుంటామో అప్పుడు రకరకాలటువంటి క్వశ్చన్స్ కావచ్చు, రకరకాలటువంటి ఆబ్జెక్షన్స్ కావచ్చు మనకి వస్తుంటాయి. ఈ ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే కొత్త వాళ్ళు ఎవరైతే 3 to 6 months or 1 year అయిందో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఏ కంపెనీలోనైనా కావచ్చు, ఎప్పుడైతే మనం ఇండస్ట్రీకి రావటం జరుగుతుందో, ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సవాళ్ళని మనం ఎదుర్కోకుండా భయపడిపోతున్నాం అనమాట. ఎందుకు అలా భయపడిపోతున్నాం అంటే దానికి సరైన ఆన్సర్స్ మన దగ్గర లేదు. ఒక పర్సన్ ఒక ఆబ్జెక్షన్స్ చెప్పినట్లయితే, ఒక ఆబ్జెక్షన్స్ మనకి ఇచ్చినట్లయితే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మనకి తెలియదు కాబట్టి, రైట్? సో రాబోయే రోజుల్లో ఇదే ఛానల్లో మీకు ప్రతి ఒక్క ఆబ్జెక్షన్స్ మీద, అంటే మార్కెట్లో మేజర్ ఆబ్జెక్షన్స్ 10 to 15 ఉంటాయండి. ఈ 10 to 15 ఆబ్జెక్షన్స్ మీద, ఒక్కొక్క ఆబ్జెక్షన్స్ మీద ఒక్కొక్క వీడియోలో మనం మాట్లాడబోతున్నాము. సో ఈ సిరీస్ని మొత్తం మీరు ఒకవేళ చూసినట్లయితే, అంటే ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్ సిరీస్ని మీరు పూర్తిగా చూసినట్లయితే, తర్వాత ఈ ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు మార్కెట్లో ఎప్పుడైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తారో, ప్రోడక్ట్ అమ్మటానికి వెళ్తారో, లేకపోతే మీ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తారో, మీరు గుండె ధైర్యంతో వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ ఆన్సర్స్ మీకు తెలిసిపోతుంది కాబట్టి, రైట్? అండ్ ఆన్సర్ మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడాలి. రాబోయే వీడియోస్ ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ మీద ఏదైతే రాబోతుందో వాటిని కూడా మీరు పక్కాగా చూడాలి. ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు మాత్రం మీకు ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ మీద ప్రాపర్ నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బుక్లో చదువుకొని లేకపోతే వేరే వాళ్ళ వీడియో చూసి నేను మీకు చెప్పను, రైట్? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్గా ఆబ్జెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయండి. బట్ ఈరోజు మనం మేజర్గా ఏదైతే ఆబ్జెక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఆ ఆబ్జెక్షన్స్ పేరు వచ్చేసి ఎప్పుడైతే మన ప్లాన్ గురించి, ఎప్పుడైతే మన బిజినెస్ గురించి, ఎప్పుడైతే మన కంపెనీ గురించి లేదా ప్రోడక్ట్ గురించి కూడా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేజర్గా వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇది జనరల్గా ఆబ్జెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయండి. బట్ ఈరోజు మనం మేజర్గా ఏదైతే ఆబ్జెక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఆ ఆబ్జెక్షన్స్ పేరు వచ్చేసి ఎప్పుడైతే మన ప్లాన్ గురించి, ఎప్పుడైతే మన బిజినెస్ గురించి, ఎప్పుడైతే మన కంపెనీ గురించి లేదా ప్రోడక్ట్ గురించి కూడా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేజర్గా వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇది చైన్ సిస్టమా లేదా ఇది చైన్ బిజినెసా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో ఈరోజు ఈ వీడియోలో చైన్ సిస్టమ్ అన్నప్పుడు లేదా చైన్ బిజినెస్ అని ఒక వ్యక్తి అన్నప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పూర్తి వీడియోని చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పుడే ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా ఏమవుతుంది, ఈ వీడియో మీలాగా ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కామెంట్ చేయండి. అండ్ మీ కింద మీకు కామెంట్ బాక్స్ ఉంది. కామెంట్ బాక్స్లో ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఎదుర్కొన్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్ సవాలు మీరు కూడా ఎదుర్కొన్నారా లేదా అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో రాయండి. తద్వారా ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ. క్లియర్? చలో. సో చైన్ సిస్టమ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నారు, ఎవరైతే ఈ ఆబ్జెక్షన్స్ని మీ ముందు రైజ్ చేశారో, మీరు డైరెక్ట్గా లేదు ఇది చైన్ సిస్టమ్ కాదు అని చెప్పకండి. జనరల్గా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బయట మార్కెట్లో ఉన్న ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు అండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్, నాలెడ్జ్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. ఈరోజు బయట మార్కెట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఆల్మోస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి వినలేదు, చూడలేదు అనే వ్యక్తి చాలా తక్కువ అండి. మార్కెట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏదో ఒక కంపెనీ ద్వారా ఈ ఇండస్ట్రీ వాళ్ళకి పరిచయం అయ్యే ఉంటుంది, లేదా వాళ్ళు చేసే ఉంటారో, చూసి ఉంటారో, అది విని ఉండొచ్చు మేబీ. సో మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా నో అని చెప్పకూడదు. అంటే ఇది చైన్ సిస్టమ్ కాదు అని చెప్పకూడదు. అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వటం ఇంకా కొద్దిగా టఫ్ అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ అవతల పర్సన్స్ మీకు చైన్ సిస్టమా అని అన్నప్పుడు మీరు ఏకీభవించాలి. ఎస్, మీరు చెప్పింది కరెక్టే, చైన్ సిస్టమ్ తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్, ఎస్ ఇది చైన్ సిస్టమే అనుకుందాం. సో ఎప్పుడైనా అవతల పర్సన్స్ ఒక ఆబ్జెక్షన్స్ ఇచ్చినప్పుడు ముందు అయిన ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్తున్నారు,
ఏ ఫ్లోలో చెప్తున్నారో దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తర్వాత దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా నో అని చెప్పకండి. సో నేను ఎలా డీల్ చేస్తానో అది నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. లైక్ ఎవరైనా సరే ముందుగా నాకు అడిగారు అనుకోండి, సార్ మొత్తం ప్లాన్ అంతా కూడా వినిన తర్వాత, సార్ ఇది చైన్ సిస్టమా, ఇది చైన్ మార్కెటింగా, ఇది చైన్ బిజినెసా అని చెప్పేసి అడిగారు అనుకోండి. సో నేను ఫస్ట్ ఆయన చెప్పేది మొత్తం వినే ప్రయత్నం చేస్తా. ఆ విన్న తర్వాత నేను వాళ్ళకి ఏం అడుగుతానంటే, సార్ ఇందాక మీరు ఏదో చైన్ సిస్టమ్ గురించి అంటున్నారు కదా, చైన్ సిస్టమ్ అంటే మీ దృష్టిలో ఏంటి సార్? చైన్ సిస్టమ్ గురించి మీకు ఏం తెలుసు అండి? ముందు నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. ఏమడుగుతాను? ఇది చైన్ కాదు, ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది నో. ఫస్ట్ నేను చైన్ సిస్టమ్ గురించి, చైన్ బిజినెస్ గురించి అవతల పర్సన్స్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ పర్సన్ దగ్గర, అది నేను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తద్వారా నేను రైట్ వేలో గైడ్ చేయగలుగుతాను. సో నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాను, సరే చైన్ సిస్టమ్ అంటే మీ దృష్టిలో చైన్ సిస్టమ్ అంటే ఏంటి? చైన్ సిస్టమ్ గురించి మీకు ఏం తెలుసు? చైన్ సిస్టమ్ గురించి మీకు ఎటువంటి ఐడియాస్ ఉన్నాయి ఒకసారి మీకు చెప్పండి. తద్వారా నేను మీకు చెప్పగలుగుతాను ఇది చైన్ సిస్టమా కాదా అని. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ నేను అవతల పర్సన్స్కి అడుగుతాను, జనరల్గా అవతల పర్సన్స్ ఏం చేస్తారు, అదే సార్ చైన్ సిస్టమ్ అంటే లైక్ నేను జాయిన్ అవ్వాలి, నేను నా కింద ఒకరికి జాయిన్ చేయాలి, వాళ్ళు వాళ్ళ కింద ఒక వ్యక్తికి జాయిన్ చేయాలి, వాళ్ళు ఇంకో వ్యక్తికి కూడా జాయిన్ చేస్తారు, దీన్నే చైన్ సిస్టమ్ అంటారు. ఇది అదే కదా? ఓకే, మీకు ఇంతే తెలుసా, ఇంకేమన్నా తెలుసా అండి? అవును కదా, మనం డబ్బులు కట్టాలి, మనం వేరే వాళ్ళతో డబ్బులు కట్టించాలి, లేదా మనం సామాన్ కొనాలి, మనం సామాన్ కొనిపించాలి, ఈ సిస్టమ్నే కదా చైన్ సిస్టమ్ అంటారు. సరే ఇంతే తెలుసా, ఇంకేమన్నా తెలుసా అంటే నేను ఆ పర్సన్ని మొత్తము ఖాళీ చేద్దాం అనుకుంటున్నా. ఖాళీ అంటే అయిన బ్రెయిన్లో చైన్ సిస్టమ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ని తీసుకొని ఒక అబద్ధం అనేది ఉండిపోయింది అనమాట. అపోహ అనేది లోపల ఉండిపోయింది. అపోహని మొత్తం బయటికి తీయాలి మనం. సో తీయాలి అంటే నేను నెక్స్ట్ ఇంకా అని అడుగుతూనే ఉంటాను. ఎప్పుడు వరకు అయినా మొత్తం సార్ అంతే, ఇంకేం లేదు, నాకు ఇంకేం తెలియదు అంతవరకు నేను అడుగుతూనే ఉంటాను. ఓకే సార్, సో మనం జాయిన్ అవ్వాలి, మనం జాయిన్ చేయాలి, వెరీ గుడ్, దీన్ని చైన్ సిస్టమ్ అంటున్నారు. ఇంకా సార్ మనం సామాన్ కొనాలి, మనం వేరే వాళ్ళతో సామాన్ కొనిపించాలి, వాళ్ళు కూడా ఇదే చేయాలి, దీన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఓకే వెరీ గుడ్. ఇంకా సో నేను ఆయన చెప్పిన వెంటనే ఏమంటే వెరీ గుడ్, ఓకే సూపర్, నెక్స్ట్, ఇంకా ఇలా అడుగుతుంటా. తద్వారా ఏమవుతుందా, పర్సన్కి ఇంకా చెప్పే అవకాశం ఇస్తున్నా. సో అప్పుడు పర్సన్ చెప్తూనే ఉంటారు. ఒక 2 to 3 minutes మాట్లాడిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళకి ఇంకేం తెలియదండి. సో అప్పుడు నేనేం చెప్తాను సార్, ఓకే సార్, మీరు ఇందాక స్టార్టింగ్లో అన్నట్టు మనం జాయిన్ అవ్వాలి, మనం వేరే వాళ్ళకి జాయిన్ చేయాలి, ఈ సిస్టమ్ని చైన్ సిస్టమ్ అని అంటున్నారు, మీరు చెప్తున్నారు, ఇది అవునా కాదా? రైట్. సో సార్ ఈరోజు మనం కూడా స్కూల్లో కాలేజ్లో జాయిన్ అవుతున్నామా, జాయిన్ అవ్వట్లేదండి? ఎస్ జాయిన్ అవుతున్నాం. మనం మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నామా, చేయట్లేదండి? ఎస్ చేస్తున్నాం. మరి స్కూల్ సిస్టమ్ని కూడా మీరు చైన్ సిస్టమ్ అని పిలుస్తారా సార్ అని నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్, ఎగ్జాంపుల్గా మీరు ఒక షాప్లో వెళ్ళి సామాన్ కొన్నారు, మీకు అక్కడ డిస్కౌంట్ ఆఫర్ ఎంతో బాగా నచ్చింది, సేమ్ ఆఫర్ గురించి మీరు మీ ఫ్రెండ్కి చెప్పారు, మీ ఫ్రెండ్ కూడా వచ్చి అక్కడ కొనుక్కున్నారు, అంటే ఇది చైన్ సిస్టమా సార్ అని అడుగుతాను. లేదా మీరు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళారు సార్, హాస్పిటల్కి వెళ్తే మీకు మంచి ట్రీట్మెంట్ చేశారు, డాక్టర్ చాలా మంచి బిహేవ్ చేశారు మీతో, అండ్ మీకు ఆ హాస్పిటల్ బాగా నచ్చి మీ తెలిసిన సర్కిల్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అదే హాస్పిటల్ సజెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా అదే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతారు. మరి హాస్పిటల్ సిస్టమ్ని కూడా చైన్ సిస్టమ్ అంటారా సార్? సరే ఈరోజు మీరు ఏదైతే పార్టీలో ఓట్ ఇస్తున్నారో, మీరు ఒక పార్టీకి ఓట్ ఇస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళందరి చేత కూడా మీరు అదే పార్టీకి ఓట్ ఇప్పిస్తున్నారు మేబీ, లేదా మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ బంధువులు ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీకే మనం ఓట్ ఇవ్వాలి, ఈ పార్టీకి మనం గెలిపించాలి, అటువంటి మనం సజెషన్ ఇస్తూ ఉంటాం. మరి దీన్ని కూడా చైన్ సిస్టమ్ అంటారా సార్? సో ఎప్పుడైతే ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం అడుగుతామో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో చైన్ సిస్టమ్ అంటే నాకు తెలిసిన సిస్టమ్ ఇది చైన్ సిస్టమ్ కాదు అని చెప్పేసి. వీలైనంత వరకు ఎప్పుడైతే చైన్ సిస్టమ్ గురించి వాళ్ళు మాట్లాడతారో మీరు ప్రశాంతంగా కూర్చోండి, ఫోన్ మీద డీల్ చేయొద్దండి. ఫోన్లో ఎటువంటి డీల్ చేస్తే కుదరదు, లేదా దారిలోనో ఇంకో చోట కుదరదు. ఎప్పుడైనా ఈ విషయాన్ని మనం డీల్ చేసుకోవాలి అంటే నేను ఒక ప్లేస్లో కూర్చోవాలి, ఒక ప్లేస్లో కూర్చుంటేనే మనం దేని గురించి మాట్లాడగలుగుతాము. లేదా ఆబ్జెక్షన్స్ ఇస్తున్నారు అంటే సరే నేను మీ ఇంటికి రానా, మీరు నా ఇంటికి వస్తారా, లేకపోతే మన ఇద్దరు కలిసి ఒక ప్లేస్లో కూర్చుందామా. సో కూర్చొని మాట్లాడితే మీకు చాలా బాగుంటుంది. సో మీరు ఒక పెన్ అండ్ పేపర్ అంటే ఖచ్చితంగా తీసుకోవాలి, ఒక పెన్ పేపర్ తీసుకొని కూర్చోవాలి, రైట్. ఇప్పుడు సార్ చైన్ సిస్టమ్ అంటే మీరు ఏదైతే చెప్పారో యాక్చువల్గా ఇది చైన్ సిస్టమ్ కాదు సార్. ఇది చాలామంది ఏంటంటే హాస్పిటల్స్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ ప్రతిదీ కూడా చైన్ సిస్టమ్ లాగా మనం చూడలేము. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రపంచమే ఒక చైన్ సిస్టమ్ సార్. ప్రతిదీ చైన్ సిస్టమ్ ద్వారానే నడుస్తుంది. ఎగ్జాంపుల్గా ఈరోజు మీరు తలకి పెట్టే నూనె దగ్గర నుంచి కాలుకి వేసుకునే చెప్పుల వరకు చైన్ లేకుండా ఏదైనా ప్రోడక్ట్ నేరుగా మీ దగ్గరికి వచ్చిందా సార్?
ఏమడుగుతాను, మీరు తలకి పెట్టిన నూనె దగ్గర నుంచి కాలుకి వేసుకునే చెప్పుల వరకు చైన్ లేకుండా మీ దగ్గరికి నేరుగా ఏమైనా వచ్చేసిందా? అంటే కంపెనీలో తయారైంది డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసింది, అలా ఏమైనా జరిగిందా? లేదు. అంటే ఏ ప్రోడక్ట్, ఏ వస్తువు, ఈరోజు మీ దగ్గర ఉన్న వస్తువు అయినా కావచ్చు, ఈరోజు మీ ఇంట్లో ఉన్న వస్తువులైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ వస్తువు కూడా మనకి నేరుగా రావట్లేదు, మనకి ఒక చైన్ సిస్టమ్ ద్వారానే వస్తుంది. సో ప్రతిదీ కూడా ఈ ప్రపంచమే ఒక చైన్ సిస్టమ్ అండి. సో చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ కాదు అనే విషయం మీకు అర్థం కావాలి. సరే, మార్కెట్లో ఈరోజు చాలా కంపెనీస్ ఉంటాయండి. కొన్ని కంపెనీ 5,000, కొన్ని కంపెనీ 10,000, కొన్ని కంపెనీ 20,000, 30,000, 50,000, లక్ష, 2 లక్ష, నాకు తెలిసి కొన్ని కంపెనీ 5 లక్షలు కూడా కట్టిస్తున్నాడు, తెలుసా మీకు? సో ఇలా డబ్బు కట్టించే కంపెనీస్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో ఇంతకు ముందు ఇలాంటి చాలా కంపెనీస్ వచ్చాయి సార్. చాలా మంది చేత డబ్బు కట్టించారు. డబ్బు కట్టించిన తర్వాత కంపెనీ క్లోజ్ అవ్వటం జరిగింది, మూతపడడం జరిగింది. సో అలాంటి కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగింది కాబట్టి వాళ్ళు దాన్ని చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ అని అనుకుంటారు తప్ప చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ కాదండి. ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు 500 రూపాయల నోట్ అయితే మనం ప్రతి ఒక్కరు చూసాము, మీ దగ్గర కూడా మేబీ ఉండొచ్చు. ఎస్ అన్నా, 500 రూపాయల నోటు మొదటిసారి ఎప్పుడైతే గవర్నమెంట్ లాంచ్ చేసి ఉంటారో ఒరిజినల్ నోట్ని లాంచ్ చేసి ఉంటారా లేదా డూప్లికేట్ నోట్ని లాంచ్ చేసి ఉంటారో మీరు చెప్పండి. అంటే 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో ఈ 500 రూపాయల నోటు మొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒరిజినల్ వచ్చి ఉంటుందా, డూప్లికేట్ వచ్చి ఉంటుందండి? సో జనరల్గా ఏమంటారు, ఒరిజినల్ వచ్చి ఉంటుంది. అంటే ఈరోజు సార్ మార్కెట్లో డూప్లికేట్ కూడా అవైలబుల్గా ఉన్నట్ట లేనట్ట? ఏమంటారు వాళ్ళు, ఎస్ సార్ డూప్లికేట్ కూడా ఉన్నాయి. సో డూప్లికేట్ అంటే మీనింగ్స్ ఏంటి, కాపీ అంటే మీనింగ్స్ ఏంటి? ఒరిజినల్ని చూసి కాపీ చేయటం జరిగింది లేదా ఒరిజినల్ని చూసి తయారు చేయటం జరిగింది, దాన్ని మనం డూప్లికేట్ అంటున్నాం. సో ఈరోజు ఒరిజినల్ నోట్ని చూసి మార్కెట్లో డూప్లికేట్ నోట్ కూడా చాలా తయారు చేశారు. అంటే డూప్లికేట్ కంపెనీస్ ఉన్నాయంటే, డూప్లికేట్ నోట్స్ ఈరోజు ఉన్నాయంటే ఒరిజినల్ నోట్ ఉన్నట్టే కదా. ఒరిజినల్ లేకపోతే దాన్ని ఎవరు కాపీ చేయలేరు, ఎవరు డూప్లికేట్ చేయలేరు. సో మార్కెట్లో ఈరోజు ఫ్రాడ్ కంపెనీ ఉన్నారు, మీనింగ్స్ ఏంటి? మార్కెట్లో ఇలాంటి ఫ్రాడ్ జరిగింది, మీనింగ్స్ ఏంటి? రైట్ కంపెనీ, మంచి కంపెనీ ఉన్నట్టే లెక్క కదా. అంటే రైట్ కంపెనీ ఉంది కాబట్టి దాన్ని చూసి కొంతవరకు ఫ్రాడ్ కంపెనీస్ మార్కెట్లో వచ్చింది. ఎస్ ఆర్ నో? దట్ మీన్స్ సో రైట్ కంపెనీ ఏది అనేది మనము అర్థం చేసుకోవాలి, రైట్ సిస్టమ్ ఏది అనేది మనం గుర్తించాలి. తద్వారా రైట్ కంపెనీ ఏది, రాంగ్ కంపెనీ ఏది, రైట్ కంపెనీ ఏది, ఫ్రాడ్ కంపెనీ ఏది మనకి అర్థమవుతుంది. సో చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ కాదండి. చైన్ సిస్టమ్ అంటే ఇట్స్ ఏ మార్కెటింగ్ సిస్టమ్ అనమాట. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ కూడా చేయలేదు. నేను మీకు కొంత ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఈరోజు మీరు వాడే టూత్ పేస్ట్ ఎక్కడో తయారవుతుంది, కానీ కొంతమంది చేతులు మారుతూ మీ దగ్గరకు వస్తుంది. సో ఇది చైన్ సిస్టమా కాదా? చైన్ సిస్టమే. సార్, మీ తాతగారు వచ్చినప్పుడు, నేనైతే ఇది పెన్ పేపర్లో రాసే చెప్తానండి, బట్ మీకు నార్మల్గా చెప్తున్నా. సో మీ తాతగారి పేరు ఏమన్నా మీరు ఏమనుకోకపోతే మీ తాతగారి పేరు చెప్పగలుగుతారా అని అడుగుతారు. ఎందుకు? తాతగారి పేరు అడిగితే అప్పుడు ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్పొచ్చు మనం. సో సార్, మీ తాతగారి పేరు ఏమైనా చెప్పవచ్చా, మీ తాతగారి పేరు ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి అడుగుతారు. సపోజ్ మా తాతగారి పేరు సమ్మయ్య అని అనుకుందాం, రైట్? పర్సన్ అడిగారు. సో పర్సన్ చెప్పారు అన్నమాట, నా తాతగారి పేరు సమ్మయ్య. ఓకే అండి, సమ్మయ్య గారికి సమ్మయ్య నేను రాస్తాను అనమాట, సమ్మయ్య గారు ఎస్ అని పెద్ద కలిసి రౌండప్ చేస్తాను. ఓకే, సరే సమ్మయ్య గారికి ఎంతమంది పిల్లలు? సపోజ్కి ఆ పర్సన్ ఒక ముగ్గురు అన్నారు అనుకోండి. ఓకే, సమ్మయ్య గారు 1, సమ్మయ్య గారు 2, సమ్మయ్య గారు 3, అంటే మీ తాతగారికి ముగ్గురు పిల్లలు. ఓకే, సో సమ్మయ్య గారు 1 మీ ఫాదర్ అని అనుకుందాం, మీ ఫాదర్ మీ మదర్ అని అనుకుందాం. క్లియర్? సో ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పండి, మీ ఫాదర్కి మీరు ఎంతమంది పిల్లలు? సో ముందు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే, తాతగారు ఉన్నారు. తాతగారి నుంచి ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. ఇప్పుడు ముగ్గురులో ఒక వ్యక్తి ఎవరో మీ ఫాదర్ అనుకుందాం. మరి మీరు ఎంతమంది? సో 2, 3 వాళ్ళు చెప్తారు. సో 2, 3 కూడా నేను రాస్తాను. ఓకే, సరే పెళ్ళి అయిపోయి ఉంటే సరే మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతా. లేదా సరే రేపు మీరు కూడా మ్యారేజ్ చేసుకుంటారుగా, మీకు కూడా ఒక 1 or 2 ప్లాన్ చేసి ఉంటారుగా, ఎంతమంది సరే మీకు 1 or 2 రాస్తాను. రాసిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. చూడండి సార్, ముందు ఎవరు వచ్చారు? మీ తాతగారు వచ్చారు, ఆ తర్వాత మీ ఫాదర్, మీ పిన్ని, మీ బాబాయ్, ఆ తర్వాత మీరు, మీ బ్రదర్స్, ఆ తర్వాత మీ పిల్లలు. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చైన్ సిస్టమే కదా. మరి దీన్ని కూడా మీరు చైన్ సిస్టమ్ అని పిలుస్తారా అన్నప్పుడు లేదు సార్, ఇది జనరేషన్ అని అంటారు, ఇది తరాలు అని అంటారు. సరే, మరి ఇది జనరేషన్ అయితే ఇది చైన్ సిస్టమ్ ఎలా అవుతుంది? ఇది చైన్ సిస్టమ్ ఎందుకు అవుతుంది అని అడుగుతాను. సో ఇది చైన్ సిస్టమ్ కాదు, దీన్ని మనం జనరేషన్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్, మన బిజినెస్ కూడా ఇదే విధంగా రన్ అవుతూ ఉంటుంది. సరే, మీకు ఇంకొక ఉదాహరణ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను, రైట్? సో మీకు మన ఇండియాలో పిఎం ఎంతమంది ఉంటారు ఐడియా ఉందండి? ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాలో ఎంతమంది ఉంటారండి? ఒకరు. సో పిఎం పెద్దగా రాస్తాం దాని కింద. సరే, పిఎం ఒకరే ఇండియాని నడిపిస్తున్నారు, ఓకే, కానీ ఇండియా మొత్తాన్ని పిఎం ఒకరే నడిపిస్తున్నారా? నో సార్. ప్రతి ఒక్క స్టేట్కి ఎవరు ఉంటారు? సీఎం ఉంటారు. ఎవరు ఉంటారండి?
సీఎం అంటే చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో పిఎం కింద ఎంతమంది సీఎం ఉంటారు? మన ఇండియాలో ఎన్ని స్టేట్ ఉన్నాయి? 29 స్టేట్ ఉన్నాయి. అంటే 29 మంది సీఎం ఉంటారు. సో 29 మంది, ఒక్కో పిఎం కింద 29 మంది సీఎం ఉన్నారు. ఓకే సార్, సీఎంఏ నడిపించేస్తున్నారా, లేకపోతే మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారంటే మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇంకా ఎంతో మంది ఉంటారండి. సో ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే మీరు రాస్తారు, పెన్ పేపర్లో రాసిన తర్వాత అడగండి, సరే మరి దీన్ని కూడా చైన్ సిస్టమ్ అంటారా? సో ఎప్పుడైతే అంటే ఆబ్జెక్షన్స్ ఒకటే అండి, బట్ మనం మాట్లాడుతున్నప్పుడు కనీసం నాకు 3, 4, 5 ఉదాహరణ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ కాదు అని. లాస్ట్లో మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సరే చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమ్ కాదు, చైన్ సిస్టమ్ అంటే ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంక దగ్గరికి చేర్చే ఏదైతే సిస్టమ్ ఉందో దీన్నే మనం చైన్ సిస్టమ్ లేదా మార్కెటింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సో మా దగ్గర అయితే మేము దీన్ని చైన్ సిస్టమ్ అని పిలవమండి, మా దగ్గర అయితే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని పిలుస్తున్నాము, లేదా దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తున్నాము, లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అని పిలుస్తున్నాము అని చెప్పండి. ఇలా ఒకవేళ మనం ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే చెప్పండి, ఆ పర్సన్స్కి అర్థమయ్యే అవకాశం ఉంటుందా ఉండవా? ఈ విధంగా ఇది ఒకటే ఆబ్జెక్షన్స్ అండి, ఇంకా చాలా ఆబ్జెక్షన్స్ ఉంటాయి. 10-15 ఆబ్జెక్షన్స్ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆ వీడియోస్లో ఈ ఆబ్జెక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఆ వీడియోస్ అంతా కూడా మీకు రావాలి అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. మీ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, అందరు కూడా ఇలాంటి ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ నేర్చుకోవాలి అంటే ఈ వీడియోస్ని మీరు వాళ్ళకి కూడా పంపించండి. మీ వాట్సాప్ గ్రూప్లో, మీ ఫేస్బుక్ గ్రూప్లో, మీ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. లేదా ఇంకోటి కూడా మీరు చేసుకోవచ్చు, ఈ వీడియోస్ మొత్తం మీరు నేర్చుకొని మీ టీంకి నేర్పించండి. అలా చేసినట్లయితే కొద్దిగా టైం పడుతుంది, బట్ నో ఇష్యూ, మీరు నేర్పించే అవకాశం అనేది ఉండొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ఛానల్ ద్వారా చాలా నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఏమన్నా నాలెడ్జ్ వచ్చిందా, ఏమన్నా మీరు నేర్చుకోగలిగారా అంటే కింద కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, ఒకసారి కామెంట్ రాసి మాకు చెప్పండి. సో ఇలాంటి ఆబ్జెక్షన్స్, ఇలాంటి సొల్యూషన్స్ మీరు ఇస్తున్నారా, లేకపోతే మీరు ఇంకేమైనా డిఫరెంట్గా చెప్తున్నారా? సో డిఫరెంట్గా ఏదైనా చెప్తుంటే, ఇంకేదైనా ఎగ్జాంపుల్ మీరు ఇస్తుంటే వీలైతే దాన్ని కూడా కామెంట్ బాక్స్లో రాసి పెట్టే ప్రయత్నం చేయండి. మీ కామెంట్ను చదివి చాలామంది అది కూడా నేర్చుకునే అవకాశం అనేది ఉండొచ్చు, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆబ్జెక్షన్స్ అండ్ డీలింగ్లో ఒక్క వీడియో మాత్రమే కంప్లీట్ అయిపోయింది. రాబోయే 10-15 డేస్లో 10-15 వీడియోస్తో మీ ముందుకి రాబోతున్నాను, రైట్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను విఘ్నేశ్వన్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్.